హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి పాపతో సహా తన రూమ్ నుంచి బయటికి వస్తూ అమర్ని, పిల్లల్ని కల్లారా ఆఖరిసారి చూసుకుంటూ 7 ఏళ్ల తర్వాతే నేను మిమ్మల్ని కలుస్తాను అని అన్ని జాగ్రత్తలు మనసులో చెప్తూ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అలా హాల్లోకి వచ్చి తనతో అమర్కి ఉన్న జ్ఞాపకాలన్నిటినీ పిల్లలతో అండ్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న నిర్మలమ్మ సదాశివతో అందరితో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది బాగి. అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది బాగి. ఇదంతా రూమ్లో నుంచి దొంగతనంగా చూస్తుంది మనోహరి. అక్క, నన్ను క్షమించు. నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తున్నందుకు, అమ్ము ప్రాణాలు కాపాడడానికి నేను ఇదంతా చేస్తున్నానక్క. బయటికి వెళ్ళాక సమాజం ఎలా ఉంటుందో తెలీదు. ఆయన ఖచ్చితంగా నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. కానీ నేను ఈ అజ్ఞాతవాసం పూర్తి చేసేలా చూడక్క, నాకు ధైర్యాన్నివ్వు, నాకు శక్తినివ్వక్క అని పాపం అరుంధతి ఫోటో ముందు బాధపడుతూ ఇంకా దండం పెట్టుకొని అలా ఇంటి నుండి బయటికి అడుగు పెడుతుంది బాగి. మనోహరి రూమ్ లాక్ వేసుకొని ఎంతో హ్యాపీగా ఎగురుతూ చాలా అంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ నిద్రలేచి పక్కన చూసేసరికి బాగి అండ్ పాప ఇద్దరు కనిపించరు. సో ఇల్లంతా మొత్తం లాన్ అంతా వెతుకుతాడు, బట్ ఎక్కడా బాగి కనబడదు. ఇదేంటి బాగి కనిపించట్లేదు? రాథోడ్, మనోహరి, మీరు బాగిని చూసారా? బాగి ఎక్కడ కనిపించట్లేదని అడుగుతారు. అండ్ పిల్లల్ని కూడా అడుగుతారు, ఎక్కడ కనిపించలేదు అని చెప్తారు. సార్, సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం సార్ అని అంటాడు రాథోడ్. వెంటనే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకొని చెక్ చేస్తాడు అమర్. ఒక్కసారిగా బాగి తన పాపతో ఇంటి నుండి బయటకి అడుగు పెట్టిన ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతారనమాట అమర్. బాగి ఇంత అర్ధరాత్రి పాపతో ఎందుకు బయటికి వెళ్తుంది? కనీసం నాకు చెప్పకుండా తను ఎందుకు వెళ్ళిపోవాలనుకుంది అని అమర్ అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అప్పుడే రాథోడ్ బాగి తనకి నైట్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. సార్, నిన్న నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు మిస్ అమ్మ నాకు చాలా జాగ్రత్తలు చెప్పింది సార్. ఏంటని అడిగితే నేను ఊరు వెళ్ళాలి రాథోడ్, ఒక 2-3 రోజులు వెళ్ళొస్తాను అనింది సార్. అది మాత్రమే నాకు గుర్తుంది, కానీ ఇంకేమీ గుర్తులేదు సార్ అని అంటారు రాథోడ్. ఏంటి, ఊరు వెళ్ళిందా అని అంటారు అమర్. అవును సార్, మిమ్మల్ని అడిగితే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని కూడా నేను అన్నాను సార్ అని అంటాడు రాథోడ్. ఊరంటే భాగ్యకి తెలిసింది కేవలం తన పుట్టిన ఊరే కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళిందా? రామూర్తి మావయ్యకి చెప్పి వెళ్ళిందా, చెప్పకుండా వెళ్ళిందా? అయినా నాకు చెప్పకుండా బాగి ఎలా వెళ్తుంది అని పాపం అమర్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి మనోహరి, అమర్, నాకు ఒకటి అర్థం కాదు, నిన్ను పర్మిషన్ అడిగి వెళ్ళాలి కానీ ఎవరికి చెప్పకుండా ఇంత సీక్రెట్గా బాగి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. అసలు తను వెళ్ళింది మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అని మనోహరిని అడగానే మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. మనోహరి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మాటలు సరిగ్గా రానివ్వు. బాగి తిరిగి రాకపోవడం ఏంటి? ఖచ్చితంగా వస్తుంది. నా బాగి నా కోసం వస్తుంది. బాగి నా భార్య. తను ఎందుకు వెళ్ళిందో నాకు తెలీదు, కానీ తిరిగి నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను. పుట్టింటికి వెళ్తాను అంటే నేను ఒప్పుకోనని చెప్పకుండా వెళ్ళిందేమో, అంతేకాని మరేది కాదు అని అమర్ ఇంకా అలా ఫ్రెష్ అయి వస్తాడు. రాథోడ్, కార్తీ, మనం కూడా బాగి పుట్టిన ఊరికి వెళ్దాం అని చెప్పి ఇంకా కారులో బయలుదేరుతారు అమర్ అండ్ రాథోడ్. అదంతా చూస్తూ మనోహరి, వెళ్ళు అమర్ వెళ్ళు, ఎప్పటికీ నువ్వేమీ చేయలేవని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే చెంబ మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, నిన్ను అమర్ గారు ఇంతలా చీత్కరించుకుంటున్నారు, అయినా నువ్వు అని అంటుంది చెంబ. అమర్ నన్ను ఏమి తిట్టినా పర్లేదు, ఎందుకంటే ఇప్పట్లో బాగి రాదు కదా. అయినా నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా చెంబా? ఆ బాగిని ఊరికే బయటికి పంపించేస్తే మళ్ళీ అది అమర్కి దొరుకుతుందని నాకు తెలియదు అనుకుంటున్నావా? అమర్ పవర్ ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో ఎక్కడున్నా
అమర్ బాగీని ఇట్టే పట్టుకోగలడు. అందుకే అజ్ఞాతవాసం అనే పేరు పైన చెప్పి బాగీని ఏకంగా పైకే పంపించబోతున్నాను అని అంటుంది మనోహరి. మనోహరి, నువ్వేమంటున్నావు అని అంటారు. అవును, బాగీని పక్కాగా ప్లాన్ ప్రకారం బయటికి పంపించాను. ఇప్పుడు నా రౌడీలు బాగీని ఫాలో అవుతూ ఉంటారు. ఒక మంచి ప్లేస్ చూసి బాగీని పైకి పంపిస్తారు అని అంటుంది మనోహరి. మనోహరి, తప్పేమో అని అంటుంది చెంబా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చంపాలనుకున్నాను, ఇప్పుడు పాపతో ఉన్నప్పుడు చంపాలనుకోనా? ఎన్నో పాపాలు చేశాను, ఇది కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు బాగీ పోతుంది. బాగీని చూడ్డానికి అమర్ వెళ్తాడు, కానీ అప్పటికి బాగీ ప్రాణాలతో ఉండదు అని మనోహరి క్రూయల్గా నవ్వుకుంటుంది. ఇది ఇలా ఉండగా బాగీ పాపం బస్ ఎక్కి వాళ్ళ ఊరికి, ఐ మీన్ రామ్మూర్తి వాళ్ళ పుట్టిన ఊరికి వెళ్తుంది. వెళ్ళి అలా గుడికి వెళ్ళి చూసేసరికి అక్కడ పాపం పంతులు గారు ఎవ్వరు ఉండరు. గుడంతా చాలా ఖాళీగా ఉంటుంది. గుడిలో కూర్చొని తనకి డెలివరీ అయిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట బాగి. అప్పుడే ఇంక అదంతా పైనుండి యమధర్మరాజు విచిత్రగుప్త చూస్తూ ఉంటారు. విచిత్ర, ఈ పరిస్థితిని చూసి నీవు ఏమైనా చెప్పదలుచుకుంటున్నావా అని అడుగుతారు. ప్రభు, ఏమిటి ప్రభు ఇది? ఆ అరుంధతి బాలిక పుట్టినప్పటి నుండి కష్టములే పడినది. ఇప్పుడైనా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండును అనుకుంటే ఇప్పుడు కూడా పసిపిల్లని వంచనతో తన కుటుంబానికి దూరం చేశారు. ఏ పాపము చేయని ఆ భాగమతి బాలికని కూడా తన పతిదేవుడి నుండి దూరం చేశారు. ఇదెక్కడ విధిరాత అని అంటారు. విచిత్ర, బ్రహ్మదేవుడు ఆడే ఆటే ఈ మనుషుల జీవితాలు. అయినా నీవు ఒక విషయాన్ని మరచితివా విచిత్ర? నీ చేతికి ఉన్న అంగుళికము నీవు తెచ్చుకుంటివా అని అడుగుతారు యమధర్మరాజు. ప్రభు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటారు. ఎప్పుడైతే అరుంధతి తన చేతికి ఆ ఉంగరం అంగుళికం పెట్టుకుంటుంది, కానీ తిరిగి ఇవ్వండి అని అడిగే లోపే పాపలోకి ప్రవేశించేస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ప్రభు, ఆ అంగుళికము నా దగ్గర లేదు ప్రభు, అది ఆ బాలిక దగ్గరే ఉండును అని అంటారు. మరి ఇప్పుడు ఆ అంగుళికం ఆ పసిపాప దగ్గరికి ఎలా వచ్చును? చూడు విచిత్ర అని అంటారు యమధర్మరాజు. ఇంకలా కిందకి చూసేసరికి బాగి పాపం గుడిలో కూర్చుని ఉంటే చిట్టి అరుంధతి అలా పాక్కుంటూ వెళ్ళేసరికి స్తంభం దగ్గర ఆ అంగుళికం అక్కడే దొరుకుతుంది. ఎందుకంటే అరుంధతికి మాత్రమే ఆ అంగుళికం కనబడుతుంది, బికాజ్ అది చాలా పవర్ఫుల్ రింగ్ కాబట్టి. సో చిట్టి పాపలో ఉన్న అరుంధతికి మాత్రమే ఆ రింగ్ దొరికి ఆ రింగ్ని అలా ఇలా చూస్తూ ఆడుకుంటూ ఉంటుంది పాప. వెంటనే పాపం బాగి పాప దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనకి దేవుడే దిక్కు. ఈ ఊర్లో నేను ఏదో ఒకలా కాలం గడిపి 7 ఏళ్ల తర్వాత నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తానమ్మా అని పాపం పాపని చూస్తూ బాధపడుతుంటే మనోహరి సెట్ చేసిన రౌడీలు కరెక్ట్గా అక్కడికి వస్తారు. ఒక్కసారిగా ఇంకా రౌడీలందరూ బాగీని చుట్టుముడతారు. బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి, రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతుంది. హలో, ఇంకా సేపట్లో నువ్వు పైకి పోతావు, మా గురించి తెలుసుకొని ఏం చేస్తావు అని అంటారు. రేయ్, నా జోలికి రావద్దు అని అంటుంది బాగి. ఏ వస్తే ఏం చేస్తావు అని ఇంకలా కత్తి పట్టుకొని బాగి దగ్గరికి రావాలని చూస్తే ఒక్కసారిగా బాగి ఆ రౌడీ చేయి పట్టుకుంటుంది. బాగీకి మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యింది కాబట్టి ఇంకా రౌడీ చెయ్యి విరిచి గట్టిగా కొడుతుంది బాగి. ఆడపులిలా బాగి ఆ రౌడీలపై విరుచుకు పడుతుంది. తన శక్తినంతా ఆ రౌడీలని కొట్టి తరిమేస్తుంటే ఒక రౌడీ వెనకాల నుండి కత్తి తీసుకొని బాగిపై పొడవడానికి వస్తూ ఉంటాడు. అదే టైంకి చిట్టి పాప అంగుళీకంతో ఆడుకుంటూ ఉంటుంది కదా, ఇంకా అంగుళీకం లైట్ ఇలా చూపించగానే ఒక్కసారిగా వాడి చెయ్యి మెలితిరిగిపోతుంది. బాగి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ చిట్టి పాప అలా ఆ రౌడీ చెయ్యిని మెలితిప్పడం చూసి షాక్ అయిపోతుంది బాగి. అక్క అని వెంటనే పాపని వచ్చి ఎత్తుకుంటుంది. ఇంకా అలా రౌడీలందరినీ కొడుతుంటే కరెక్ట్గా అప్పుడే అమర్ వస్తాడు. మిగిలిన రౌడీలందరినీ అమర్ తన చేత్తో బాగా కొట్టి అక్కడి నుండి తరిమేస్తారు. పాపం బాగి కన్నీళ్ళు తుడుచుకుంటూ అమర్ మొహంపై చూడకుండా పాపం మొహం తిప్పేసుకుంటూ ఉంటుంది. బాగి, బాగి, ఏంటి బాగి, ఏంటిదంతా అని అడుగుతారు. ఏవండి, మనం ఒకే ఇంట్లో ఉండకూడదండి.
నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి అని వెళ్ళిపోబోతుంటే ఆగు బాగి అని అంటారు అమర్. వెంటనే బాగి ఆగుతుంది. ఇంక వెంటనే అమర్ బాగితో, చూడు బాగి, కారణం లేకుండా నువ్వే పని చేయవు, నాకు ఆ విషయం తెలుసు. కానీ అర్ధరాత్రి నాకు చెప్పకుండా పసి పాపతో ఇంటి నుండి బయటికి అడుగు పెట్టావు అంటే ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో నాకు చెప్పు, చెప్పు బాగి అని అంటారు. ఇంకా పంతులు మాటలు గుర్తు చేసుకుంటుంది బాగి. అది నేను చెప్పలేనండి అని అనేసరికి ఇంక అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువెళ్ళి, ఈ చోటే కదా మన పాప పుట్టింది, ఈ చోటే కదా అద్భుతం జరిగింది, నాపై ఒట్టేసి చెప్పు బాగి, నాపై ఒట్టేసి చెప్పు, ఏం జరిగిందో నిజం చెప్పు. నేను ఖచ్చితంగా సాయి శక్తులా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను బాగి అని అడిగేసరికి, ఏవండి ఏంటండి మీరు, చెప్తానండి చెప్తాను అని పాపం కన్నీళ్ళు తుడుచుకొని అసలు పంతులు గారు ఏం చెప్పారు, ఏం జరిగింది అనే విషయాలన్నీ ఇంకా అలా బాగి అమర్తో చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ గుడి పంతులు గారు బాగి చెప్పిందంతా వింటారు. అమ్మా, మీరు చెప్పిందంతా విన్నాను. పాప పుట్టే సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను కదా, పాప ఏ సమయంలో పుట్టిందో నాకు తెలుసు, పాప జాతకాన్ని ఇప్పుడే చూస్తాను అని చెప్పి జాతకం చూసి, అమ్మా నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, పాప మహర్జాతకురాలు, పాప పుట్టినప్పుడు ఎలాంటి గండం కానీ దోషం కానీ ఎలాంటి పరిహారం కానీ లేదు, మిమ్మల్ని ఎవరో మోసం చేయడానికి, మీ దగ్గర డబ్బులు కాజేయడానికే పాపకి గండం ఉందని, అందుకే పెద్ద పాపకి ప్రమాదం అని చెప్పారమ్మా, ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని ఆ గుడి పంతులు గారు చెప్తారు. ఒక్కసారిగా అమరన్ బాగి షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే బాగి అంతా గుర్తు చేసుకుంటుంది. లైక్ మనోహరికి ఆయన సైగలు చేయడం అలా లైట్గా గుర్తు చేసుకొని ఇంకా చాలా కోపంతో రగిలిపోతుంది బాగి. అమర్ వెంటనే, విన్నావు కదా బాగి, ఇదంతా కావాలనే ఎవరో చేసిన కుట్ర, ఇప్పుడే వాళ్ళెవరో బయట పెడతాన్రా అని చెప్పి బాగిని పాపని తీసుకొని డైరెక్ట్గా అబద్ధమాడిన ఆ పంతుల దగ్గరికి తీసుకువెళ్తారు. ఫేక్ పంతుల దగ్గరికి అమర్ తీసుకువెళ్ళి ఇంకా ఒక్కసారిగా అమర్ అయితే అలా పంతుల దగ్గర నించుంటారు. ఆయన గజగజ వణికిపోతూ ఉంటాడు. బాబు ఇలా వచ్చారేంటి అని అడుగుతారు. వెంటనే పాయింట్ బ్లాంక్లో గన్ పెడతారు అమర్. ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పారు? చూడండి, ఎలాంటి శుభకార్యాలు ఉన్నా మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం? మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మాకు మా పిల్లలకి ఉపయోగపడతాయని, మీరు మమ్మల్ని దీవిస్తారని, అంతేకాని మీ నోటితో నా పాప విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి పంతులు గారు, ఎందుకు అబద్ధం చెప్పారు అని గట్టిగా అడుగుతాడు అమర్. ఒక్కసారిగా ఆయనకి భయం వేస్తుంది. బాబు నన్ను క్షమించు బాబు, నేను అబద్ధం చెప్పిన మాట నిజమే, డబ్బుకి ఆశపడి చెప్పాల్సి వచ్చింది బాబు అని అంటారు. బాగా షాక్ అవుతుంది. మీకు డబ్బిచ్చింది ఎవరు అని అడుగుతుంది. నాకు డబ్బిచ్చింది మీ ఇంట్లో ఉన్న మనోహరి అమ్మ అని అంటారు. ఒక్కసారిగా అమర్ బాగి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి మనోహరినా అని అంటారు. అవును బాబు, అన్నప్రాసన రోజు నాకు డబ్బిచ్చి ఇలా చెప్పమనింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట అమర్. వెంటనే బాగి చూస్తూ ఉంటుంది అమర్ వైపు. ఇప్పుడే మనోహరిని అని చెప్పి ఇంకా మనోహరి దగ్గరికి వెళ్తాడు అమర్. మనోహరి ఏమో కూల్గా హ్యాపీగా ఇంకా ఖచ్చితంగా అమర్ని నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను అని లాజిక్లెస్గా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా బాగా రెడీ అవుతూ అమర్కి ఇవాటి నుండి నేను చాలా అందంగా కనిపించాలి అని చెప్పి రెడీ అవుతూ ఉంటే ఒక్కసారిగా అమర్ బాగిని తీసుకురావడం చూసి షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇదేంటి, బాగిని అమర్ కాపాడేశాడా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది మనోహరి. ఇంక వెంటనే అలా అమర్, ఎందుకు ఇలా చేశావు మనోహరి? ఎందుకు బాగిని నా నుండి దూరం చేయాలనుకున్నావు? ఎందుకు నా కుటుంబాన్ని నాకు కాకుండా చేయాలనుకున్నావు? అంతా ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది ఒకటే, ఆ రోజు హారు చనిపోయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, కానీ బాగి మెడలో తాళి కట్టాను. ఆ రోజు నీ స్థానంలో బాగి వచ్చిందని బాగిపై నువ్వు ద్వేషంతో రగిలిపోతూ అప్పటి నుండి బాగిని ఇంటి నుండి దూరం చేయాలి అనుకున్నావు, అంతే కదా మనోహరి? ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎప్పుడైతే నా బాగిని నువ్వు బయటికి పంపించాలనుకున్నావో అప్పుడు నువ్వు ఇంటి మనిషివి కాదనే లెక్క, వెళ్ళిపో మనోహరి అని అంటారు అమర్. వెంటనే బాగి, ఏమండి ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్తూ ఉంటుంది. పిల్లలందరూ డాడీ ఏమైంది అని అడుగుతారు.
ఇంకా వెంటనే అలా బాగి ఏమండి మీరు రండి అని చెప్పి ఇంకా అమర్ని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఏంటి బాగి, కళ్ళ ముందే ఇన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా ఇంకా బయటికి గెంటైపోవడం మందే తప్పు అని అంటారు. ఏమండి నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు మనోహరిని బయటికి గెంటేస్తారు, మరి అప్పట్లో మీరు ఆరు అక్కకి మాట ఇచ్చారు కదా మనోహరి లైఫ్ సెటిల్ అయ్యాకే మనోహరి బయటకు వెళ్తుందని. మనోహరి లైఫ్ సెటిల్ అయ్యింది. ఈ నిజం మీకు చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. చూడండి, మనోహరి పెళ్లి కాలేదని మన దగ్గర అబద్ధం చెప్పింది. మనోహరికి పెళ్ళయింది. మనోహరి భర్త ఎవరో కాదు, రణ్వీరే. రణ్వీరే మనోహరి భర్త. హంజు మనోహరి కన్న కూతురు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా అమర్ ఏం చెప్తున్నావు బాగి అని అంటారు. అవునండి, వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. కాబట్టి నేను చెప్పేది వినండి. మనోహరికి రణ్వీర్కి పెళ్లి చేసి మన బాధ్యత తీరిన తర్వాత మనోహరిని బయటికి పంపించేద్దాం. అప్పుడు మనోహరి జీవితం కూడా పాడవకుండా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనకి ఎంత హాని చేసినా ఎప్పుడు మీరు కానీ నేను కానీ ఆరు ఒక్క కానీ వాళ్ళ సంతోషమే కోరుకుంటాం. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అంటుంది బాగి. ఇంకా బాగా ఆలోచిస్తాడనమాట రణ్వీర్ గురించి అమర్. ఇంకా అలా బాగి చెప్పినట్టే రణ్వీర్కి బెయిల్ తీసుకొస్తాడు. బెయిల్ తీసుకొచ్చి, చూడు రణ్వీర్, మనోహరి నువ్వు భార్యాభర్తలన్న విషయం నాకు తెలిసింది. నేను మీ ఇద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుండి మా జీవితాల నుండి కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి. ఇదే నేను మీకు ఇచ్చే పెద్ద ఆఫర్. లేదు కాదు అంటే ఇద్దరు నా చేతిలో చచ్చిపోతారు అని బెదిరించేసరికి ఇంకా రణ్వీర్ అండ్ మనోహరి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అలా ఇంకా బాగి అయితే అమర్కి దగ్గరగా ఉంటూ ఇంకా మళ్ళీ తన ఇంటికి రీచ్ అయ్యి పాపం పంతులుగా రాడింది అబద్ధం అని తెలుసుకొని మళ్ళీ అమర్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.